ఐపీఎల్ 2026 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ఓ నెల రోజులు మాత్రమే సమయం ఉండగా ఆ జట్టు కాస్ట్లీ ఆటగాడు గాయపడ్డాడు. దీంతో ఫ్యాన్స్లో ఆందోళన నెలకొంది. రాజస్థాన్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ స్థానిక టోర్నమెంట్లో భాగంగా మేవార్ కప్లో 14 బంతుల్లో 39 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా బౌలర్ బంతికిని వేసే సమయంలో హఠాత్తుగా అతడు వికెట్ల వెనుక వైపుకు వెళ్లి కింద పడిపోయాడు. తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నొప్పి తీవ్రంగా ఉండడంతో అతడు రిటైర్డ్ అయ్యాడు. అయితే అతడి గాయానికి సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే అందలేదు. అది తీవ్రమైన గాయమా లేదా అన్నది తెలియాల్సిందే. ఒకవేళ గాయం తీవ్రంగా ఉండి అతడు ఐపీఎల్ 2026కి దూరం అయితే అది చెన్నైకి ఓ రకంగా ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. ఐపీఎల్ 2026 మెగా వేలంలో కార్తిక్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. 14.20 కోట్లను అతడి కోసం వెచ్చించింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ వీర్తో కలిసి కార్తిక్ శర్మ ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్క్యాప్డ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాగా వీరిద్దరిని చెరో 14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అన్క్యాప్డ్ ఆటగాళ్లకు సిఎస్కే అంత పెద్ద మొత్తం చెల్లించడంతో ఐపీఎల్ 2026లో వీరిద్దరూ ఎలాంటి ప్రదర్శన ఇస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల కార్తిక్ శర్మ పవర్ హిట్టింగ్ కు పెట్టింది పేరు. అతడికి అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. దేశవాళీ క్రికెట్లో తన సంచలన బ్యాటింగ్ తో రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. సిఎస్కే అతడిని ఫినిషర్ గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది.